ఈరోజు మనం భలే భలే బ్రేక్ఫాస్ట్లో మరొక నార్త్ ఇండియన్ డోక్లా నేర్చుకోబోతున్నాము. అది కూడా ఓట్స్తో. మరి ముందుగా మనకి ఈ నార్త్ ఇండియన్ డోక్లా చేయడం కోసం మనకి ఓట్స్ కావాలి. నేను ఇక్కడ ఓట్స్ తీసుకున్నాను. ఈ ఓట్స్ మన రెగ్యులర్ ఓట్స్ మీకు మార్కెట్లో దొరుకుతాయి. ఈ ఓట్స్ని నేను కొంచెం మీరు కావాలంటే డ్రైగా వేయించుకునైనా కూడా వాడుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా ఓట్స్ తీసుకుని మిక్సీ జార్లో వేసుకొని బరకుగా పొడి చేసుకోండి. చూడండి ఇలా నేను కొంచెం రఫ్గా ఒక్కసారి మీరు గ్రైండర్లో వేసుకొని మన పల్స్ ఉంటుంది కదా, దాన్ని ఒక్కసారి తిప్పేశారనుకోండి లైట్గా ఇలా బరకుగా పొడైపోతుంది. సో 1 కప్పు ఓట్స్కి మనము 1/2 కప్పు రవ్వ, మరి ఇందులో పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, అలాగే నేను ఓట్స్ అండ్ మష్రూమ్ చేస్తున్నాను కదా డోక్లా, సో మష్రూము సన్నగా కట్ చేసేసుకోండి. మష్రూమ్ని కూడా ఇందులో నేనేం చేస్తానంటే కాస్త మిరియాలు అలాగే ఈ జీలకర్రని మనము చిన్న రోట్లో వేసుకుని కాస్త క్రష్ చేసుకుందాము. క్రష్ చేసుకొని వాడితే మనకి ఆ ఫ్లేవర్ వస్తుంది. ఈ డోక్లాలు తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ ఉంటే టేస్టీగా ఉంటుంది. కొంచెం ఎక్కువ కాదు, మీకు టేస్ట్కి తగ్గట్టు మీరు మిరియాలు వాడుకోండి. అలాగే జీలకర్ర, ఇందులోనే కాస్త సాల్ట్ వేసుకుంటే మనకి ఈజీగా కాస్త క్రష్ అయిపోతుంది. మనకు ఆ ఫ్లేవర్ రావాలి, అందుకనే ఇలా. సో చక్కగా స్మెల్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది ఇందులో వేసేయండి. అలాగే కరివేపాకు, కొత్తిమీర, ఆకుకూర ఏది కావాలంటే అది వేసుకోండి. నేను సింపుల్గా కరివేపాకు వేసుకుంటున్నాను. ఈ స్టైల్లో నేను చేసి చూపిస్తున్నాను. కరివేపాకు వేసేసి ఇందులో కాస్త నిమ్మరసం, ఎక్కువ కాదు, ఒక 1/2 నిమ్మరసం వాడుకోవచ్చు. సో నిమ్మరసం వేసాక ఒకసారి మిక్స్ చేసేయండి. నేను సాల్ట్ కూడా ఆల్రెడీ వేసేసాను, ఇంకా మరీ ఎక్కువగా అవసరం లేదు. ఇప్పుడు మనం ఈ ఓట్స్ మిక్చర్ని మిక్స్ చేసుకోవటానికి మజ్జిగ వాడుతున్నాము. ఇక్కడ నా దగ్గర మజ్జిగ ఉంది. కొంచెం పల్చటి మజ్జిగ అయినా తీసుకోండి, గట్టి పెరుగు తీసుకుని కావాలంటే నీళ్ళు కూడా వేసుకోవచ్చు మీరు. మనం ఇది కాస్త దోశ పిండి కన్నా కాకుండా కొంచెం గట్టిగా తడుపుకుంటే సరిపోతుంది. చూడండి, ఇంకొంచెం వాటర్ వేసేసుకుని నేను మిక్స్ చేసేసాను. మీకు ఎక్కువగా మజ్జిగతోనే మిక్స్ చేయాలంటే మీరు మజ్జిగతోనైనా మిక్స్ చేయొచ్చు, లేదు అని అంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుని ఇలా ఈ కన్సిస్టెన్సీగా ఉన్నంత వరకు మీరు మిక్స్ చేస్తే సరిపోతుంది. ఇది మిక్స్ చేసుకొని మీరు రెస్ట్ చేశారనుకోండి మళ్ళీ గట్టిపడుతుంది, ఎందుకంటే ఇందులో ఓట్స్ ఉన్నాయి, అలాగే కాస్త రవ్వ ఉంది. ఈ ఓట్స్ అనేది మాయిశ్చర్ని, అంటే ఇందులో ఉన్న తడిని మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది. రెస్ట్ చేయాల్సిన అవసరం లేదు, మనం డైరెక్ట్గా ఒక ప్లేట్లో వేసేసుకొని స్టీమ్ చేసేసుకోవచ్చు. ఇది చాలా ఇన్స్టెంట్ 15 మినిట్స్లో రెడీ అయిపోతుంది. ఎప్పుడైనా డోక్లాలో కొంచెం ఆయిల్ వేసుకుంటే మనకి సాఫ్ట్గా లోపల చాలా సాఫ్ట్గా ఉంటాయి. సో అందుకే కాస్త ఆయిల్, ఒక 1.5 టీ స్పూన్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇక్కడ మన ప్లేట్ కూడా రెడీగా ఉంది. అంచున్న ప్లేట్ తీసుకొని కొంచెం నెయ్యి కానివ్వండి, నూనె కానివ్వండి, బటర్ కానివ్వండి, దీనికి మంచిగా రాసేసేయండి. రాసేస్తే ఏమవుతుందంటే మనము ఈ డోక్లాలు రెడీ అయినాక ఈజీగా బయటికి తీయటానికి వస్తుంది. సో కొంచెం ఎక్స్ట్రా రాసినా ఏం పర్వాలేదు, మనకి నీట్గా కట్ చేయడానికి వస్తుంది, అలాగే ప్లేట్కి అంటుకోకుండా ఉంటుంది. సో మరి ఇందులో ఇప్పుడు మనం అన్నీ వేసేసుకున్నాము. ఫ్రూట్ సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. 1/2 టీ స్పూన్ కన్నా కొంచెం తక్కువగా ఫ్రూట్ సాల్ట్ వేసుకోండి, సరిపోతుంది. ఎప్పుడైనా ఫ్రూట్ సాల్ట్ వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి, లేదంటే ఫ్రూట్ సాల్ట్ అనేది మిక్స్ అవ్వకుండా ఉంటే మనకి గ్యాప్స్గా వచ్చేస్తుంది. చూడండి, ఇప్పుడు మనకి క్వాంటిటీ కొంచెం పెరుగుతుంది. సో మిక్స్ చేసేసాను. ఇప్పుడు మనం ఈ ప్లేట్లో వేసేసుకుందాము. నేను ఈ డోక్లాలు కొంచెం ఫ్లాట్గా చేస్తున్నాను. మీకు కొంచెం లావుగా కావాలి అనుకుంటే మీరు ఎక్కువ క్వాంటిటీ తీసుకోండి. అలాగే ప్లేట్ కూడా కొంచెం చిన్న ప్లేట్ తీసుకుంటే మీకు ఎక్కువ క్వాంటిటీ ప్లస్ క్యూబ్స్ లాగా వస్తాయి. ఇవి కొంచెం ఫ్లాట్గా వస్తాయి. సో మొత్తం వేసేసి స్ప్రెడ్ చేసేయండి. మరి ఇది రెడీ స్టీమర్లో వెళ్ళటానికి. ఇక్కడ నా దగ్గర స్టీమర్ రెడీగా ఉంది. ఈ స్టీమర్లో నేను ఒక 15 నిమిషాల పాటు స్టీమ్ చేస్తాను.